వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. G20 వేదికగా ప్రధాని మోదీ 4 కీలక ప్రతిపాదనలు. ప్రపంచ అభివృద్ధికి కొత్త దారి. ఈ నెల 28న అమరావతికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన. తిరుమల ప్రసాదంపై వ్యాఖ్యలు, క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి. రాష్ట్రంలో దళితుల జనాభా 17 ఉంటే 27% ప్రాతిపత్యం కల్పించిన ఘనత మా సర్కారుది. అందశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. $4.95 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దల స్కెచ్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ ధ్వజం. పుట్టపర్తిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్, వెల్లువెత్తిన వినతులు. బెంగళూరులో ప్రైవేట్ ఫంక్షన్లో పక్కపక్కనే జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసి ఫంక్షన్ హాల్లోకి వస్తున్న వీడియో వైరల్. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ పంటకు మద్దతు ధర లభించలేదు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని. గుంటూరులో డ్రగ్స్ కలకలం. అంకిరెడ్డిపాలెం సరఫరా చేస్తున్న MDMA మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. చెక్ డ్యాంలను కూడా కూల్చేస్తున్న కాంగ్రెస్ చవట దద్దమ్మలు. కాంగ్రెస్ నాయకుల అండదండలతో రాత్రికి రాత్రి కూల్చివేసిన ఇసుక మాఫియా. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా డాక్టర్ బుఖ్యా ఉమా. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబరాలు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో శనివారం ప్రారంభమైన G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించారు. ప్రారంభ సెషన్లో ప్రసంగించిన ఆయన ప్రపంచ అభివృద్ధి ప్రమాణాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సమ్మిళిత సుస్థిర వృద్ధి లక్ష్యంగా పలు కీలకమైన వినూత్నమైన 4 కార్యక్రమాలను ప్రతిపాదించారు. ఆఫ్రికా ఖండం తొలిసారిగా G20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధి అనే అంశంపై జరిగిన ఈ సెషన్లో మోదీ మాట్లాడుతూ భారతదేశపు ప్రాచీన నాగరికత విలువలు, ముఖ్యంగా ఏకాత్మ మానవతావాదం ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపగలవని అన్నారు. అనంతరం తన ప్రసంగంలో ముఖ్యాంశాలను X వేదికగా పంచుకున్నారు. ప్రపంచ అభివృద్ధికి సంబంధించి 4 వినూత్నమైన ప్రతిపాదనలను ఆయన ప్రపంచ దేశాల ముందు ఉంచారు. ప్రపంచ అభివృద్ధికి పారామీటర్లను పునఃసమీక్షించి సమ్మిళిత సుస్థిర వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇదేనని మోదీ పిలుపునిచ్చారు. మొదటి ప్రతిపాదన G20 ఆధ్వర్యంలో గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. పర్యావరణ అనుకూల సాంస్కృతిక జీవన విధానాలను పరిరక్షించే సాంప్రదాయ విజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. దీనికి భారతీయ విజ్ఞాన వ్యవస్థ ప్రాతిపదికన నిలుస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఈ నెల 28న ఒకేసారి 25 బ్యాంకుల భవన నిర్మాణాలకు భూమి పూజ జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహా మొత్తం 25 జాతీయ, ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు, అధికారుల నివాస సముదాయాలకు ఒకే వేదికపై నుంచి పునాది రాయి వేయనుండటం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నారా లోకేష్ తదితరులు హాజరు కానున్నారు. రాజధానిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా సిఆర్డీఏ ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. ఒకే రోజున ఇన్ని బ్యాంకుల భవనాలను శంకుస్థాపన చేయడం ద్వారా అమరావతి వృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అమరావతి భవిష్యత్తుపై పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ప్రముఖ యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుపతి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆమె మాటలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ వెల్లువెత్తుతుండటంతో శివజ్యోతి తాజాగా ఓ వీడియో విడుదల చేసి బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఇటీవల తిరుమల దర్శనం ప్రసాదం గురించి శివజ్యోతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆమె తన తప్పును అంగీకరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. పొద్దుట్ నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందిని బాధించాయి. వివరణ ఇచ్చే ముందు హర్ట్ అయిన ప్రతి ఒక్కరికి సారీ చెబుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. తాము 10,000 ఖరీదైన L1Q లైన్లో వెళ్లామని, ఆ ఉద్దేశంతోనే ఖరీదైన లైన్ అని అన్నారని, అంతేకాని మేము ధనవంతులం అనే అహంకారంతో కాదని ఆమె స్పష్టతనిచ్చారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి అని, 4 నెలలుగా శనివారం వ్రతాలు కూడా చేస్తున్నానని తెలిపారు. నాకు అత్యంత విలువైన నా బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామియే ఇచ్చాడు. అలాంటిది ఆయన గురించి నేనెలా తప్పుగా మాట్లాడతాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నా ఉద్దేశం అది కాకపోయినా నా మాటలు తప్పుగా ఉన్న మాట వాస్తవం. యూట్యూబ్ ఛానళ్లు కేసుల భయంతో కాకుండా అలా మాట్లాడి ఉండకూడదని నాకే అనిపించింది. అందుకే క్షమాపణ కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు పునరావృతం కాదు అని శివజ్యోతి స్పష్టం చేశారు. ఆమె క్షమాపణతో ఈ వివాదం సద్దుమణిగినట్లే భావిస్తున్నారు. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1Q లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పు అయితే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలు అయితే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హర్ట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు. బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు.
పాలకుల ఆధిపత్యం చలాయించుకున్నప్పుడల్లా తెలంగాణ గడ్డ మీద పుట్టిన కవులు కళాకారులు గొంగడి దులిపి గజ్జకట్టి గలాన్ని సవరించి పోరాటంలో దుమికి నియంతలను తరిమి కొడతారని చరిత్ర చెబుతుందని అలాంటి స్ఫూర్తిదాయకమైన సాహితీవేత్తల్లో ఒకరు అందెశ్రీ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కవి రాసే పెన్నుల మీద మన్ను గప్పితే ఆ పెన్నులు గన్నులై మొలకెత్తి గడిలను కుప్పకూలుస్తాయి అన్న నినాదాన్ని నిజం చేసిన వారు అందెశ్రీ అని కొనియాడారు. కవులు కళాకారుల్లో అందెశ్రీ కోహినూరు లాంటి వారిని అభినందించారు. తనకు ఆయన ఎంతో ఆప్తులని మనసుకు దగ్గరివారని భావోద్వేగంతో చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సారథ్యంలో శనివారం రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అందెశ్రీ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రేరణగా నిలిచిన అందెశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతం గత పాలకుల నిర్ణయాల వల్ల అప్పట్లో మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించాలంత కాలం గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాత్ తదితర కవులు కళాకారుల పోరాటం వల్లే రాష్ట్రం సిద్ధించిందన్న భావన నెలకొందనే నాటి సర్కారు కుట్ర చేసిందని ఆరోపించారు. నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను గప్పితే గన్నులై మొలకెత్తుతాయని. కవి రాసే పెన్నుల మీద మన్ను గప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందెశ్రీ. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. నేను చేసింది ఏమీ లేదు, తెలంగాణ ప్రజలు పాడుకున్నది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, సీఎం రేవంత్ రెడ్డి ప్యాలసీ పాలసీ అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదని అమ్మకాల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కుంభకోణాలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్ హెచ్ఐఎల్టీపీ ముసుగులో 9,292 ఎకరాలకు పప్పు బెల్లల్లా పంచిపెడుతున్నారని, తద్వారా దేశంలో అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, సన్నిహితులు, అనుచరులు కలిపి పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై 5 లక్షల కోట్ల విలువైన భూములను కేవలం 5,000 కోట్లకే కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలనలో పరిశ్రమలు, దవాఖానాలు, ఐటీ పార్కులకు అనుమతిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేవి. రేవంత్ రెడ్డి పాలనలో ఓఆర్ఆర్ లోపల భూముల బయట అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ అంటే నమ్మకం, రేవంత్ అంటే అమ్మకం అని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని నిప్పులు చెరిగారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూములను టీజీఐఐసి విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్టర్ విలువ కేవలం 30% దారాదత్తం చేయాలని చూడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు అని చర్చ జరిగింది. ఉదాహరణకు ఐపీ మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది, అది ఇడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ 447 ఎకరాలు ఉంది, అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886, టీజీఐసి విలువ 52,523, నీ ధర 52,000, నీ బుక్కులో 52,523 ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర 21,000కు, ఆ 21,000లో 30% ఎందుకు కట్టబెడుతున్నావు? వాట్ ఈస్ దిస్? అట్లే గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ 14,591, టీజీఐసి ధర 46,895, 4 టైమ్స్. నీ ధర 46,000, ఎస్ఆర్ఓ 14,000, ఆ 14,000 30%కే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు. అట్లు చాలా ఉన్నాయి. ఇంకా అట్లా పోతే హయత్ నగర్ 14,591 ఎస్ఆర్ఓ వాల్యూ.
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో 74వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బారులో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు బనాయించారని, వాటిని ఎత్తివేయాలని ముదిగుబ్బ మండలానికి చెందిన డి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చెన్నై కొత్తపల్లిలో తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని వైసీపీ నేతల అండదండలతో కబ్జా చేశారని మాకర్ల కుంటపల్లికి చెందిన టి నాగభూషణం మంత్రికి ఫిర్యాదు చేశారు. వీరితో పాటు భవన నిర్మాణ కార్మికుడైన తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆదుకోవాలని బుక్కపట్నం వాసి రామాంజనేయులు కోరారు. ఎంఏ బీఈడీ పూర్తి చేసిన తనకు ఎండోమెంట్ కార్యాలయంలో ఉద్యోగం కల్పించాలని పుట్టపర్తికి చెందిన జయలక్ష్మి విన్నవించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నిటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ ఏదో చెబుతుండగా జగన్ వేడుకను తిలకిస్తూ విన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ కలిసి బయట నుంచి ఫంక్షన్ హాలులో వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి 9.5 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మొదటి టర్మ్ తెలుగుదేశం, రెండో టర్మ్ వైసీపీ ప్రభుత్వాలు పాలించాయి. ఈ క్రమంలో 2019 నుంచి ఏపీలో వైసీపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు కొనసాగాయనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాయి. ఇటీవల కేసీఆర్ పై బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై జగన్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ ఒకే వేడుకలో కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు అధికారంలో వచ్చాక ఏ పంటకు మద్దతు ధర లభించలేదు. చంద్రబాబు కాలు మోపాక వచ్చిన తుఫాను వల్ల పంటలు దెబ్బతింటుంటే ఒక్క రైతుకు కూడా ఇన్సూరెన్స్ రాలేదు. ఏ రైతుకు పంట నష్టపరిహారం అందలేదు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసేలాగా చేసి తనకు అనుకూలమైన వ్యాపారస్తులకు భూములను దారాదత్తం చేస్తున్నాడు చంద్రబాబు అని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గద్దెనెక్కిన దగ్గర నుంచి అది ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏ పంటకి రేటు ఉంది, ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను. ఏ పంటకి రేటు ఉంది? ఎవరికి? అలో లక్షణ అంటే ఏడవటమే కదా. ధాన్యం, తుఫాన్ల మీద తుఫాన్లు. అయ్యగారి కాలు ఏదో అండా సామెత అంటారు, కాలు పెట్టిన వేళ విశేషం, గుడ్డొచ్చిన ఏడా బిడ్డొచ్చిన ఏడా అంటారు. ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి, ఈ రెండే జరుగుతున్నాయి కదా. ఇక్కడ కొబ్బరి అల్లాడి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారా? నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పంటలని, దీనికి డిమాండ్ ఉందా? కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా, ధాన్యం ఉడిచిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా, అరటి, పశువులు మేస్తున్నాయి. ఏంటిది? అరటి అయిపోయింది. పత్తి తొక్కేస్తున్నారు, తగల పెడుతున్నారు. రైతు ఎంత ఏడుస్తాడు. ఈ నెల 24 నుంచి రైతన్నా మీకోసం అంట. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు. ఏంటంటే అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన అంట. కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడ అని ఏడుస్తుంటే. గుంటూరులో డ్రగ్స్ కలకలం. అంకిరెడ్డిపాలెంలో సరఫరా చేస్తున్న MGMA మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్న యువకులను నల్లపాడు సిఐ వంశీధర్ మరియు సిబ్బంది అరెస్ట్ చేశారు. అలవాటు లేకపోయినా కేవలం డబ్బులు వస్తాయని ఆశతో అరెస్ట్ అయిన యువకులు బెంగళూరు నుంచి మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి గుంటూరులో విక్రయించడం ముద్దాయి ప్రధాన లక్ష్యం. అరెస్ట్ అయిన ఇద్దరు యువకులు 25 సంవత్సరాల లోపే అవటం చెప్పుకోదగిన విషయం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని, వ్యసనాలకు లోను కావద్దు అని హెచ్చరించిన DSP భానోదయ. Good morning all print and electronic media persons ki. Yesterday, ninna 20/11/2025 తేదీన
మధ్యాహ్నం 11:30 గంటలకి ఈగల్ టీం వాళ్ళు బ్రౌన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 years ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 years మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 grams MDMA డ్రగ్ దొరకడం జరిగింది. వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా 3 వ్యక్తులు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ 3 కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఒక్క చెక్ డ్యాం కట్టింది లేదు, ఉన్న చెక్ డ్యాంలను కూడా కూల్చేస్తున్న కాంగ్రెస్ చౌట దద్దమ్మలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరుపై ఉన్న చెక్ డ్యాంను కాంగ్రెస్ నాయకులు అండదండలతో రాత్రికి రాత్రి కూల్చివేసిన ఇసుక మాఫియా. నాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముందు చూపుతో ప్రజలకు సాగు, తాగునీటి అవసరాల కోసం వందల చెక్ డ్యాంలను నిర్మించారు. తద్వారా భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. దాదాపు 19 కోట్లతో నిర్మించిన ఈ చెక్ డ్యాం వల్ల 6,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, గుంపుల మానేరు ఒడ్డుపై ఉన్న దేవాలయానికి రోజుకు 500 మంది భక్తులు వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తారని, ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా కోసం ప్రజల అవసరాలకు పనికొచ్చే చెక్ డ్యాంలను కూల్చివేశారంటూ స్థానికులు ఆగ్రహం. గుంపుల మానేరు నది ఒడ్డున చెక్ డ్యాంను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకెంతో గుడికి రామభద్ర గుడి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇసుక మాఫీ వల్లనే ఇసుక మాఫీ వాళ్ళే దీన్ని ఊలగొట్టినని బహుగోటంగా మేము చెప్పడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బుఖ్య ఉమా నియామకాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉమా మురళీ నాయక్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత చిన్న వయసులో పార్టీ తనపై పెద్ద బాధ్యతను పెట్టారని, జిల్లాలోని పార్టీ కార్యకర్తలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. డిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులకు మల్లికార్జున ఖార్గే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే డిసిసి పోస్ట్ అనేది చాలా పెద్ద బాధ్యత కలిగినటువంటి పోస్టు. అటువంటిది నాకు ఈ అవకాశం అతి చిన్న వయసులో రావడం అనేది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి మా డిసిసి అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారికి మరియు వేం నరేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా మన సీఎం గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి బాధ్యత నా మీదే పెట్టి, అది కూడా ఎలక్షన్స్ కన్నా ముందు ఇటువంటి పెద్ద పోస్ట్ ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతంగా మహబూబాబాద్లో, అలాగే మా పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి బాధ్యత ఒక చైర్పర్సన్గా చేశానని చెప్పి, ఒక మహిళగా, ఎందుకంటే మేము ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళని అప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు ఒక మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే 2014 ఎలక్షన్స్లో కూడా నేను గెలవడం జరిగింది. ఆ మంచి అవకాశాన్ని, అంటే నేను చేసినటువంటి సర్వీస్ని నాకు గుర్తించి వాళ్ళ పార్టీ ఒక బాధ్యతగా నాకు డీసీసీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మండల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రతి ఒక్క కార్యకర్తకు, అలాగే ఎందుకంటే ఈ పోస్ట్ రావడం అనేది గర్వంగా చెప్పుకోవడం కంటే ఒక బాధ్యతాయుతంగా, ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఎజెండా లాగా ప్రతి ఒక్క కార్యకర్తల్లో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడే విధంగా కూడా ఈ బాధ్యతగా నేనుండి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా పనిచేయడానికి కూడా సర్వశక్తిలా ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క పార్టీ మండల్ లీడర్లు కానీ, ఇక్కడ ఉండేటటువంటి సర్పంచ్లు కానీ, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రతి ఒక్క
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహకరించి ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ ఎవరికైతే బాగుంటుంది అని చెప్పి నాకు తెలియకుండా నా వెన్నంటూ ఉండి ప్రతి ఒక్కరూ నా పేరు ప్రపోజ్ చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి శుభాభివందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటువంటి అవకాశాన్ని నేను కూడా ఈ 5 సంవత్సరాలు ఈ పోస్ట్ని కూడా మంచి పరిపాలన అందించే. భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ ప్రపంచ కప్ విజేత స్మృతి మంధన నేడు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిరుకాల ప్రియుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఫిలిం మేకర్ అయిన పలాష్ ముచ్చల్ను ఆమె వివాహం చేసుకున్నారు. మహారాష్ట్రలోని స్మృతి స్వస్థలమైన సాంగ్లీలో నవంబర్ 23, 2025న మధ్యాహ్నం వీరి పెళ్లి వేడుక జరగనుంది. కొద్దిమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. గత వారం రోజులుగా వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళల ప్రపంచ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన స్మృతి టోర్నీ ముగిసిన వెంటనే పెళ్లి చేసుకోవడం విశేషం. మైదానంలో ప్రపోజల్ స్మృతి పలాష్ల ప్రేమ కథ 2019లో ప్రారంభమైంది. అయితే తమ కెరీర్లపై దృష్టి పెట్టేందుకు ఇన్నేళ్లుగా తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది జూలైలో తమ 5 ఏళ్ల ప్రేమకు గుర్తుగా సోషల్ మీడియాలో ద్వారా వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పిచ్ పైకి తీసుకువెళ్లిన పలాష్ ఆమెకు ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తం చేశారు. అంతకుముందే పలాష్ తన చేతిపై స్మృతి జెర్సీ నెంబర్ SM18 అని పచ్చబొట్టు వేయించుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 24వ చిత్రం టైటిల్ను ఫస్ట్ లుక్ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు వృషకర్మ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఈ టైటిల్ పోస్టర్ను విడుదల చేసి నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చైతన్య లుక్ ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించారు. విరూపాక్ష చిత్రంలో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తిక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వృషకర్మ అనేది సంస్కృత పదం కాగా తాను చేసిన పనిపై పూర్తి శ్రద్ధ పెట్టి దాన్ని సాధించేవాడు అని అర్థం. ఈ టైటిల్ నాగ చైతన్య పాత్ర స్వభావానికి అర్థం పడుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. విరూపాక్ష తరహాలోనే తెరకెక్కుతుంది. విరూపాక్ష తరహాలోని ఉత్కంఠభరితమైన కథనంతో అద్భుతమైన విజువల్స్తో ఈ సినిమా ఉండనుంది అని తెలుస్తుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ బి లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. G20 వేదికగా ప్రధాని మోదీ 4 కీలక ప్రతిపాదనలు. ప్రపంచ అభివృద్ధికి కొత్త దారి. ఈ నెల 28న అమరావతికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన. తిరుమల ప్రసాదంపై వ్యాఖ్యలు. క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి. రాష్ట్రంలో దళితుల జనాభా 17 ఉంటే 27% ప్రాతిపత్యం కల్పించిన ఘనత మా సర్కారుది. అందశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. $4.95 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దల స్కెచ్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ ధ్వజం. పుట్టపర్తిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. వెల్లువెత్తిన వినతులు. బెంగళూరులో ప్రైవేట్ ఫంక్షన్లో పక్కపక్కనే జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసి ఫంక్షన్ హాల్లోకి వస్తున్న వీడియో వైరల్.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ పంటకు మద్దతు ధర లభించలేదు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని. గుంటూరులో డ్రగ్స్ కలకలం. అంకిరెడ్డిపాలెం సరఫరా చేస్తున్న MDMA మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. చెక్ డ్యాంలను కూడా కూల్చేస్తున్న కాంగ్రెస్ చవట దద్దమ్మలు. కాంగ్రెస్ నాయకుల అండదండలతో రాత్రికి రాత్రి కూల్చివేసిన ఇసుక మాఫియా. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా డాక్టర్ బుఖ్యా ఉమా. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబరాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.